వాయిస్ ఇప్పుడే పులకరిస్తుంటుంది, తొలకరిలో పులకరింపు. ఆ వయసులో నలుగురు నిలబడి ఎంత ధైర్యంగా చక్కగా పాడారు. మరి డేవిడ్ లివింగ్స్టన్ రియల్లీ ఎంకరేజ్ దెమ్. అప్రిషియేట్ యూ బ్రదర్. మరి బిడ్డలు రాబో కాలంలో సంఘంలో ఒక బలమైనటువంటి స్తంభాలుగా, ఆయన సేవలో ఘనమైన పాత్రలుగా దేవుడు నిలవబెట్టి ఆయన నామ మహిమార్థమై వాడుకొనుగాక. ప్రియులారా, మరి ఈరోజు మరణ దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలను ప్రత్యేకంగా దేవుడు ఆదరించులాగున మనం జ్ఞాపకం చేసుకుందాం. మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రియులు గోనే సుకుమార్ ఆరోన్, రెవరెండ్ జీజే సంజయ్ రావు సీనియర్ పాస్టర్ గారి యొక్క చిన్న కుమారుడు ఊహించని రీతిగా ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళడం జరిగింది. అకస్మాత్ మరణం. మరి ఆ కుటుంబ ఆదరణ నిమిత్తమై, అదేవిధంగా సుమతి కృపయ్య గారి యొక్క చిన్న చెల్లెలు, వారి యొక్క కుమారుడు మరి విన్సెంట్ సుకుమార్ కూడా అమెరికా దేశంలో ప్రభునందు నిద్రించారు. చాలా చిన్న పిల్లలు ఆయన కలిగి ఉన్నాడు. వారి యొక్క పార్థివ శరీరం కూడా హైదరాబాద్ తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా దేవుడు వారిని ఆదరించులాగున, దేవుని యొక్క కృప వారికి తోడయుండులాగున ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మన ఇంగ్లీష్ ఆరాధనలో దాదాపుగా హైదరాబాదులో ఉన్న ప్రతిసారి ఆరాధనకు వచ్చే వారు కల్వరి ఎంబీ సంఘ సభ్యులు సంజయ్. నిన్నటి రాత్రి నిన్నటి సాయంకాలం వారు కూడా ప్రభునందు నిద్రించారు. వీళ్ళందరూ కూడా అరౌండ్ 50 years, లెస్ అండ్ లిటిల్ అబౌవ్ 50 years. మీ ఆరోగ్యాల గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇది దేవుని మందిరం. దీన్ని ఏది పడితే అది తినిపియడం, ఏది పడితే అది తాపియడం, ఎక్కడ పడితే అక్కడ తిప్పడం చేయొద్దు. ఒక బండిలో పెట్రోల్ బంక్, ఏ పెట్రోల్ బంక్ పడితే ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించం. ఏ ఇంజిన్ ఆయిల్ పడితే ఆ ఇంజిన్ ఆయిల్ పోయించమండి. బండి విషయమే అంత జాగ్రత్తగా ఉంటే బాడీ విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి మనకివ్వబడినటువంటి ఈ అందమైన శరీరాన్ని, అద్భుతంగా దేవుని ఆత్మ నివసించే శరీరాన్ని మనం కాపాడుకుందాం. మరి రెగ్యులర్గా ఆఫ్టర్ 45 యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద డాక్టర్. నాకెందుకు వస్తుంది? నీకు రావా? నువ్వు మనిషివి కావా? మనిషి అన్నవాడికి అందరికి వస్తాయి. కాబట్టి ఆ ఊహల్లో మరి తెలియనటువంటి తిక్క ధైర్యంలో బ్రతకొద్దండి, మొండి ధైర్యంలో బ్రతకొద్దు. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, లివ్ లాంగ్, లివ్ హ్యాపీ. ఎందుకంటే పోయిన వాళ్ళు పోతారు, కానీ ఉన్నోళ్ళకే చాలా కష్టం. మనకు బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల గురించి మన జీవితాన్ని జీవించటం మనం నేర్చుకోవాలి. మరి ఈ 3 కుటుంబాల గురించి ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో లేవనెత్తి దేవుడే వారిని ఆదరించలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సరే ప్రియులారా, నేను ప్రసంగ స్రవంతిని కొనసాగించటం లేదు. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ వస్తుంది. జనవరిలో మళ్ళీ దాన్ని పునర్ప్రారంభిస్తాను. కానీ రవి, కొంచెం హమ్ వస్తుంది. హమ్ రాకుండా చూడు. మార్నింగ్ లెవెల్స్ చాలా బాగుండే. ఆ లెవెల్స్ ప్లీజ్ అరేంజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రియులారా, మరి ఈరోజు దేవుని షరతులతో కూడిన నిబంధన సొలొమోనుతో అన్న అంశం పైన నేను మాట్లాడబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీనికి ముందు ఉపోద్ఘాతాన్ని కూడా, నేను బైబిల్ ఉపోద్ఘాతాన్ని కూడా మాట్లాడబోతున్నాను. ఎందుకంటే చాలా సంతోషం, న్యూ బిలీవర్స్ ఆర్ కమింగ్ టు ద చర్చ్. బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదివితే వారికి అర్థమవుతుందన్నది చెప్పడం మరి కాపరిగా నా బాధ్యత, మా బాధ్యత. కాబట్టి చాలామంది చేతిలో ఇంకా బైబిల్ చూడటం లేదు. అది కొంచెం నిరుత్సాహంగా ఉన్నా నేను నమ్ముతున్నా వారందరి చేతుల్లో ఒకరోజు బైబిల్ చూస్తానని. ఆమెన్. ప్రియులారా, ద అదర్ డే ఐ టోల్డ్ టు విక్కీ పెరమల్లా, చేతిలో బైబిల్ చూసా, చాలా సంతోషమైంది నాకు. ఇప్పుడు కూడా చూశాను, భార్యను తీసుకొని వచ్చారు, ఇద్దరు ఒకటి దగ్గర కూర్చున్నారు. వీ అబ్జర్వ్ ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్. అరే పాస్టర్కి ఏం కనిపిస్తా, పిల్లర్ చాటున కూర్చుంటాను, నువ్వు ఎక్కడ కూర్చున్నా కనిపిస్తావు, నాకే కనిపిస్తావంటే ఇక దేవుని కనిపించవా? కాబట్టి జాగ్రత్తగా మన మాదిరి భర్తలుగా, తండ్రులుగా, తల్లులుగా, అన్నలుగా, అక్కలుగా మన మాదిరి ప్రభావితాన్ని చూపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనా?
ఫిన్లాండ్ దేశంలో మనోడు పోయాడట. సిగ్నల్ పడింది. సిగ్నల్ పడ్డ తర్వాత ఎవ్వరు లేరు, రెడ్ సిగ్నల్ పడ్డది. ఇంకా మనోడు ఏం చేస్తాడు, అదే చేసిండు. అక్కడ తెల్లోడు ఉన్నాడట, ఒకడు నిలబడి, సిగ్నల్ పడితే నువ్వు ఎందుకు క్రాస్ చేసావు అన్నాడట. మనోడు జవాబు ఏందో తెలుసా? పోలీసోడు లేడు కదా అన్నాడట. తెల్లోడు ఏమన్నాడంటే, పోలీసోడు ఉంటే నీకు ఫైన్ వేసి అది $5 $2 తోటి ఫైన్ తోటి సరిపెట్టుకుంటారు. కానీ నా భయం వల్ల ఏంటో తెలుసా, నిన్ను మా చిన్న పిల్లల వలన చూస్తే ఆ తరమంతా నాశనం అయిపోతుంది అన్నాడట. ఎంత గొప్ప మాట, ఎంత జ్ఞానం ఉంది ఆ మాటలో. ఈరోజు పెద్దలుగా నువ్వు మందిరానికి బైబిల్ లేకుండా వస్తే, ఈరోజు ఈ పాటలు పాడినటువంటి పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నావు? ఈరోజు పెద్దగా బైబిల్ లేకుండా నువ్వు మందిరంలో నాయకత్వంలో తిరిగితే ఏం సందేశం ఇస్తున్నావు? నీ మాదిరి ఏం మాదిరి? పుట్టుక క్రైస్తవుని తాత తరాల నుంచి చెప్పే కాకమ్మ కబుర్లు చెల్లవు దేవుని దగ్గర. నా మాధురి ఆ అన్నలా ఉండాలి, ఆ అక్కలా ఉండాలి. బైబిల్ లేకుండా మందిరంలోనికి నేను వెళ్ళకూడదు అన్నటువంటి అవగాహన ఆ పసిబిడ్డలు నన్ను చూసినప్పుడు రావాలండి. ఆ స్థితిలో, ఆ నిబద్ధతతో మనం బ్రతుకుదాం. నేటి నుండైనా ఇదే రక్షణ దినం. టేక్ ఎ డిసిషన్, లివ్ ఫర్ క్రైస్ట్ వాట్ ఎవర్ మే బీ, బికాజ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ లైఫ్. దేవుని బిడ్డ, మరి అంశంలోనికి వెళుతున్నాను. షరతులతో కూడిన దేవుని నిబంధన సొలొమోనుతో. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, బైబిల్లో మొదటి రాజుల గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు చాలా సందర్భాల్లో మనము 2 పేర్లు చూస్తూ ఉంటామండి. యూదా రాజులు లేక యూదులు, ఇశ్రాయేలీలు. ఈ బైబిల్ పూర్తిగా మనకు అర్థం కావాలి అంటే ఈ ఇశ్రాయేలీయులు ఎవరు, ఈ యూదులు ఎవరన్నది మనకు అర్థం కావాలి. మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండములో, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములో ఇశ్రాయేలీయుల యొక్క 12 పేర్లు మనం చూస్తున్నాం. వీరు ఎవరు మనకు దేవుని వాక్యము స్పష్టంగా అర్థం కావాలి అంటే, మరి వీరి యొక్క చరిత్ర మనకు అర్థం కావాలి. ఈ చరిత్ర మనకు అర్థం కాకపోతే బైబిల్ మనకు అర్థం కాదండి. అందుకని ఒక మాట అంటాడు కదా, అర్థం కాని చదువు. చాలామంది చెప్పే మాట అదే, బైబిల్ మాకు అర్థం అవ్వట్లేదు. బైబిల్ను ఎలా చదవాలంటే అలానే చదవాలి. ఆ ప్రతి అంశాన్ని మనం తెలుసుకోవాలి. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ అర్థం కావాలంటే 9th క్లాస్ బేస్ ఉండాలి, 8th క్లాస్ బేస్ ఉండాలి, 7th క్లాస్ బేస్ ఉండాలి, 6th క్లాస్. ఇదంతా ఫౌండేషన్ అండి. ఈ ఫౌండేషన్, ఈ లింక్ లేకపోతే 10th క్లాస్ మ్యాథ్స్ అర్థం కాదు, ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఇంక అసలే అర్థం కాదు. మ్యాథ్స్ అర్థం కావాలి అంటే అది బేసిక్ నుంచి నీకు అది అర్థం కావాలి. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యానికి కూడా ఆదికాండములో దేవుడు మొదటి అధ్యాయములో దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలికలో సృష్టించాడు. మొన్న గతించిన వెనస్డే కాకుండా అంతకుముందు వెనస్డే నేను మిడ్-వీక్ ప్రేయర్ మీటింగ్లో వెళ్ళాను. నాగన్న మన సంఘ సభ్యులు 79 సంవత్సరాల వయస్సులో మొట్టమొదటిసారిగా ఆయన ప్రసంగం చేశారు. ఆయన మాటల్లో ఆయన తీసుకున్నటువంటి అంశము కూడా ఆదికాండము 1వ అధ్యాయాన్ని ఆయన తీసుకున్నాడు. మరి నాగన్న ఒక అద్భుతమైనటువంటి ఇన్సైట్ అందులో మాట్లాడాడండి. ఐ వాజ్ బ్లెస్డ్ బై దాట్. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, మనిషి అంతవరకు ఎలా ఉంటాడో మనిషికి కూడా తెలియదు. మనిషి ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, మనిషి ఎలా ఉంటాడో తెలియదు. ఆ మనిషిని దేవుడు సృష్టించాడండి. మనిషి ఎలా ఉంటాడో దేవునిలా ఉంటాడని దేవుడే మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు. ఆదాము నుండి నోవహు వరకు 10 తరాలు, నోవహు కుమారుడైనటువంటి షేము నుండి అబ్రహాము వరకు 10 తరాలు. మరి నోవహు కాలంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జలప్రలయంలో దేవుడు వారిని అందరిని నాశనం చేసి నోవహు కుమారుల్లో ఒకడైనటువంటి షేము సంతానమైనటువంటి 10వ తరమైనటువంటి అబ్రహామును 75 సంవత్సరాలలో దేవుడు ఆయనని ఏర్పరచుకొని హారాను దేశములో నుండి ఆయన చూపిస్తున్నటువంటి మరి దేశానికి, కానాను దేశానికి, పాలులు తేనెలు ప్రవహించే దేశానికి ఆయనను వెళ్ళమని చెప్పాడు. ఆయనతో పాటుగా ఆయన సహోదరు కుమారుడైనటువంటి లోతు, మరి ఆయన భార్య అయినటువంటి సారాయి, ఆయన యావదాస్తితో
సంపాదించిన యావదాస్తితో సమస్తముతో కలిసి ఆయన కానాను దేశానికి ప్రయాణం చేశారు. దేవుని బిడ్డ, బై ఫేత్ అబ్రహాం ఒబేడ్ గాడ్, ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్. దేవుని మాటకు విశ్వాసముతో ఆయన విధేయత చూపించాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. 100 సంవత్సరాల వయస్సులో దేవుడు మరి ఆయనకు కుమారుని అనుగ్రహించాడు. ఆయన పేరు ఇస్సాకు. ఆయన కుమారుడే ఇస్సాకుకు దేవుడు సంతానంగా ఇచ్చినటువంటి కుమారుడు యాకోబు. ఆయన కుమారులే 12 మంది. ఆ 12 మందినే ఇశ్రాయేలీలు అంటున్నారు. రూబేను, షిమియోను, లేవి, యూదా, దాను, నెఫ్తాలి, గాదు, ఆషీరు, ఇషాకరు, జెబులూను, యోసేపు, బెన్యామేను. మరి యోసేపు కుమారులు ఇద్దరిని ఎఫ్రాయిము, మనస్సేను ఈ గోత్రంలో చేర్చడం జరిగింది. వీరే ఇశ్రాయేలులుగా పిలువబడుతున్నారు. ఈ ఇశ్రాయేలులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో దాదాపు 13 యుద్ధాలు సలిపి మరి వారు ఈ 12 గోత్రాలను తీసుకొని వారు బయలుదేరారు. ఆ 12 గోత్రాలలో ఉన్నటువంటి ఆ గోత్రాల్లో ఉన్నటువంటి చివరి గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు మరి మొట్టమొదటి రాజును ఏర్పరిచాడు. ఆయన పేరు సౌలు. మరి దేవుడు చెప్పాడు, 12 గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి లేవి గోత్రానికి ఆయన స్వాస్థ్యం ఇవ్వలేదు. అంటే 11 గోత్రాలు ఉండాలి. 12 గోత్రాలు ఏంటి సార్ అని రావచ్చు మీరు. మరి ఒక గోత్రమైనటువంటి యోసేపు గోత్రాన్ని ఆయన కుమారులు ఉన్నటువంటి ఎఫ్రాయిము, మనస్సేలకు స్వాస్థ్యాన్ని పంచారు. ఈ 12 మందిని మరి ఇశ్రాయేలీలుగా లేక వారి యొక్క సంతానాన్ని ఇశ్రాయేలీలుగా పిలుస్తారు. ఆ ఇశ్రాయేలీలను మొట్టమొదటి 40 సంవత్సరాలు రాజు మరి బెన్యామేను, చివరి గోత్రమైనటువంటి బెన్యామేను గోత్రానికి గోత్రికుడైనటువంటి సౌలు రాజుగా ఏరారు. ఆ తర్వాత యూదా గోత్రికుడైనటువంటి దావీదు 40 సంవత్సరాలు, ఆయన కుమారుడైనటువంటి సొలొమోను 40 సంవత్సరాలు వారిని రాజ్యమేలారు. మరి సొలొమోను దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క మాటను పెడచొవిన పెట్టిన కారణాన్ని బట్టి మరి ఇశ్రాయేలీలు 12 గోత్రాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు విడిపోవటం జరిగింది. ఆ విడిపోయినటువంటి వారే ఈరోజు మనం చూస్తున్నాం. విడిపోయినటువంటి 10 గోత్రాలను ఇశ్రాయేలులని, ఒక్క గోత్రాన్ని అంటే యూదా గోత్రాన్ని యూదులు అని పిలుస్తారు. యూదా గోత్రము పక్కన బెన్యామీలు ఉన్నారు కాబట్టి బెన్యామీనీయులు కూడా యూదులకు వారు సహకరించారు. ఒక మాటలో చెప్పాలంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విభజించబడి తెలంగాణ ఆంధ్రగా ఏర్పడినట్టు ఒకే కుటుంబంలో నుండి లేక ఒకే మనిషిలో నుండి వచ్చినటువంటి 12 మంది సంతానంలో మరి 10 మంది ఒక గోత్రంగా, ఒక గోత్రమేమో మరి యాజకులుగా, మరొక గోత్రమేమో యూదా గోత్రంగా పిలువబడింది. మరి ఆ యూదా గోత్రాన్ని పరిపాలించినటువంటి వారు వేరు ఇశ్రాయేలు గోత్రాన్ని పరిపాలించినటువంటి వారు వేరు గోత్రాల్లో నుండి వచ్చారు. కానీ యూదా గోత్రాన్ని మాత్రము కేవలము దావీదు సంతానము మాత్రమే పరిపాలన చేసింది. అందులో అతల్యా మినహా. మరి ఇశ్రాయేలీలు 10 గోత్రాలను దేవుడు రెహోబాము చేతిలో నుండి యెరోబాము చేతిలో పెట్టినప్పుడు యెరోబాముకు రాజకీయం ఎక్కువైపోయి ఆయన ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలీలు మరి దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి వారు ఆరాధిస్తే వారు నాకు వ్యతిరేకంగా పాపం చేసే ప్రమాదం ఉంది కాబట్టి వారిని నా వశంలో ఉంచుకోవడానికి, నా మాట వినేలా వారిని చేసుకోవడానికి నేనేం చేస్తానంటే బేతేలులో ఒక బంగారు దూడను, దానిలో మరొక బంగారు దూడను పెడతానని అక్కడ పెట్టి అదే మిమ్మల్ని విడిపించిందని ఆ విగ్రహారాధన ఆయన ప్రారంభించిన కారణాన్ని బట్టి మరి వారిని దేవుడు శిక్షిస్తాడు. 19 మంది రాజులు అంటే యెరోబాము నుండి హోషియా వరకు పరిపాలించినటువంటి 12 మంది ఇశ్రాయేలు రాజులు దుర్మార్గులండి. ఒక్కడికి కూడా దేవుని భయం లేదు. విచ్చలవిడి జీవితాన్ని జీవించారు. దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచారు, దేవుని యాజకులను మరిచారు, దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. విశృంఖలమైనటువంటి జీవితాన్ని వారు జీవించారండి. మరి యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో 4 మినహాయిస్తే తక్కిన వారందరూ కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవించారు. మరి వారు 20 మంది రాజులు ఉన్నారు. మరి ఆ కాలములో దేవుని మార్గములో వారిని నడిపించడానికి దేవుడు
ఈ 10 గోత్రాల దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి ప్రవక్తల్ని పంపించాడు. అందులో ఏలియా, ఎలీషా, హోషయ, మరి ఆమోసు ప్రవక్తలున్నారు. అంటే వారు 10 గోత్రాలుగా ఏర్పడి వారు అక్కడ జీవనం సాగిస్తున్నప్పుడు మరి దేవుని మాట వినకపోతే, దేవుని మార్గంలో నడవకపోతే, దేవుడు చెప్పిన విధానంలో మీరు జీవించకపోతే మీ జీవితాన్ని చెల్లాచెదురు చేయబోతున్నాను, ఆ జీవితాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నాడని దేవుడు తన ప్రవక్తల ద్వారా వారికి ముందుగానే ప్రకటన చేయించాడు. మరి యూదులకు అంటే మరి దావీదు సంతానము చేత పరిపాలించబడుతున్నటువంటి యూదులకు యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, యోవేలు ద్వారా, మీకా ద్వారా, జెఫన్యా ద్వారా మరి దేవుడు తన వర్తమానాన్ని పంపించాడు. మీరు అన్యుల మార్గంలో వెళితే, విగ్రహారాధన చేస్తే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను మీరు జరిగిస్తే మీరు ఏ విధంగా మీకు తీర్పులు జరగబోతున్నాయన్నది దేవుడు ముందుగానే వారికి వినిపించాడండి. దేవుడు వారికి ముందుగానే ప్రవక్తల ద్వారా ఈ మాటలను వినిపించాడు. ప్రవక్తలంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడి దేవుని మాటలను ఎవరికైతే వినిపించడానికి వారు పంపబడ్డారో ఆ మాటలను ప్రకటించడానికి పోయినటువంటి వ్యక్తులను ప్రవక్తలు అంటారు. ఈ ప్రవక్తలందరూ ఇశ్రాయేలు 10 గోత్రాలకు చెప్పారు, మీరు దేవుని మాట వినకపోతే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరు అవలంబించకపోతే, దేవుని మార్గంలో మీరు నడవకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, దేవుడు ఈ దేశంలో నుండి మిమ్మల్ని లేపి మరి చెల్లాచెదురు చేస్తాడని యూదులకు కూడా అదే చెప్పాడు. మీరు ఆ విధంగా జీవించకపోతే దేవుని మందిరము మరి కూల్చబడుతుంది, దేవుని పట్టణము కాల్చబడుతుంది, మీరు బానిసలుగా అమ్మబడతారని ప్రవక్తల ద్వారా పదే 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 దేవుడు వారిని హెచ్చరించారు. కానీ వారు దేవుని మాటను వినలేదు. మరి దేవుని మాటను వినని కారణాన్ని బట్టి ప్రవక్తల ద్వారా సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలు దేశాన్ని అష్షూరు రాజుకు దేవుడు అప్పగించాడు. ఆ తర్వాత యూదా దేశాన్ని దేవుడు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడు అప్పగించారు. వీరిద్దరూ కూడా మరి యూదులను చెరగొనిపోయారు. దేవుని మందిరాన్ని, దేవుని పట్టణాన్ని కూల్చేశారు, వారు కాల్చేశారు. మరి బబులోను రాజు యూదా చెరలో ఉనికి తీసుకుపోయిన తర్వాత ఆ యూదా ప్రజలు బబులోను చెరలో ఉండగా ఆ 70 సంవత్సరాలు ఆ బబులోను చెరలో ఉన్నటువంటి యూదులకు యెహెజ్కేలు ప్రవక్త దేవుని మాటలను వినిపించాడు. దేవుని మాటలను వినిపించినప్పుడు మరి బబులోను రాజు కూడా పారసీక మాదీల రాజు అయినటువంటి కోరేషు ద్వారా ఓడించబడ్డాడు. ఆ చెరలో రాయబడినటువంటి గ్రంథము పేరే ఎస్తేరు గ్రంథం. మరి ఈ యూదులు ఆ తర్వాత కోరేషు రాజు ఈ యూదులకు ఒక వసలుబాటు ఇచ్చాడు. ఆ వసలుబాటు ఏంటంటే, మీరు మీ దేశానికి వెళ్ళి మీ దేశంలో మీరు సుఖంగా బ్రతకండి. ఆ దేశానికి వెళ్ళినప్పుడు మరలా తిరిగి మందిరం కట్టబడింది, మరి తిరిగి ఆ గోడలు కట్టబడ్డాయి. అప్పుడే ఎజ్రా గ్రంథము, నెహమ్యా గ్రంథము రాయబడింది. తిరిగి ఆ చెరలో ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని పోగొట్టడానికి జకర్యా, హగ్గాయిని ప్రవక్తలను దేవుడు వాడి వారిని ప్రోత్సహించాడు. ప్రియులారా, ఈ సింపుల్ సీక్వెన్స్ మీకు అర్థమైన రోజు యూదులు ఎవరు, ఇశ్రాయేలీయులు ఎవరు, ఎందుకు దేవుడు వారిని ఏర్పరచుకున్నటువంటి వారిని చెల్లాచెదురు చేశారు, ఎందుకు దేవుడు వారికి వ్యతిరేకంగా రాజులను లేవనెత్తాడు, ఎందుకు దేవుడు వారికి వ్యతిరేకంగా వారిని మరి ఇలాంటి ఊచకోతకు అనుమతించాడన్నది చాలా సందర్భాలలో మీకు స్పష్టంగా అర్థం కావాలి అంటే దాని నేపథ్యం ఏంటో కూడా మీకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క మరి స్వభావానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించడండి. దేవుని స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి దేవుని గురించి వాక్యము సరిగా మనకు అర్థం కాకపోతే పొరపాటు జరిగే అవకాశం ఉంది. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటూ మరి దేవుడు మరి సొలొమోను మహారాజుతో ఆయన ప్రార్థనను, మందిరం ప్రతిష్ఠ చేయబడిన తర్వాత మరి సొలొమోను మహారాజు 12 గోత్రాలను పరిపాలించినటువంటి 3వ రాజు ఆయన ప్రార్థన చేస్తాడు. మరి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదివితే ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన తర్వాత ప్రభువు స్పందిస్తూ ఆయనతో ఈ విధముగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి దేవుడు సొలొమోను రాజుకు ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుడు సొలొమోను రాజుతో ఈ విధముగా ఆయన మాట్లాడుతున్నాడు.
జేకబ్ రాజు రానట్టున్నాడు. సరే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశములను మూసివేసినప్పుడే గాని, దేశము నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని అని. అంటే మీకు కష్టాలు, మీకు కన్నీళ్ళు, మీకు అవమానాలు, మీ జీవితంలో పోరాటాలు ఎదురైనప్పుడు ఎవడిపైనో నెపాన్ని మోపటం కాదు, ఎవడో చేయడాన్ని బట్టి నీకు ఈ పరిస్థితి రాలే. దా పరిస్థితికి కారణం, ఆ కరువుకు కారణం, ఆ దండయాత్రకు కారణం, ఆ ఓటమికి కారణము, ఆ అవమానానికి కారణం ఎక్కడనో జవాబు వెతకొద్దు. ఆ జవాబు నీ దగ్గరే ఉంది. ఎందుకంటే నిన్ను నేను ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా? నీ ఎడల నేను ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి, నీ ఎడల ఒక ఉన్నతమైనటువంటి సంకల్పముతో నేను నిన్ను ఏర్పరచుకున్నాను. మరి అలాంటి నిన్ను ఇలాంటి పరిస్థితికి నేను ఎందుకు అనుమతి చేస్తున్నానంటే, నాకు వ్యతిరేకంగా నీవు జీవించావు. దేవుని మందిరము కట్టబడిన రోజు ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఈ మందిరములో చేయబడు ప్రతి ప్రార్థన, ఈ మందిరము తట్టు తిరిగి చేసే ప్రతి ప్రార్థనను ఆలకించమన్నాడు. నేను ఆలకిస్తాను, నేను అద్భుతాన్ని జరిగిస్తాను, ప్రొవైడెడ్ నా మార్గములో మీరు నడిస్తే. దేవుని బిడ్డ, విశ్వాసి, ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితి, విశ్వాసుల కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి, విశ్వాసుల వ్యక్తిగత జీవితాలలో ఉన్నటువంటి పరిస్థితి, చాలా సందర్భాలలో వాడు చేయబట్టయింది బ్రదర్, వీడు చేయబట్టయింది, ఆవిడ లేకపోతే అసలు సమస్య లేదు, ఆ మాట అనకపోతే సమస్య లేదు, ఆ పని చేయకపోతే ఇంకా సమస్య లేదు. ఇదంతటికి కారణం ఏమిటంటే, కోరేషు చేయలేదండి, నెబుకద్నెజరు చేయలేదండి, వారి చేత దేవుడే చేయించాడని వాక్యం రాస్తుంది. శత్రువుకు బలం ఎవరిచ్చారంటే దేవుడే ఆ బలాన్ని ఇచ్చాడు, దేవుడే వారికి ఆ బలాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకునేటప్పుడు నీవు నేను ఎలా ప్రవర్తించాలో దేవుడు ఒక షరతును, ఒక నిబంధనను, ఒక సూచనను ఆయన రాస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం ఎవరైనా మైక్లో చదువుతారా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. ఈరోజు జీవితాలలో స్వస్థత లేదు, జీవితాలలో ఆశీర్వాదం లేదు, శాంతి లేదు, సమాధానం లేదంటే దేవునికి చేతకాక కాదు. ఎక్కడికో వెళ్ళి ఎవరో తీయని కబుర్లు నీకు చెప్తే, అబ్బా అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు. వాక్యం స్వర్గస్థులు జీజే సంజీవరావు గారు ఎప్పుడు ఒక మాట అంటుండే, వాక్యం ఎవడు చెప్పినా బాగుంటుంది, ఎందుకంటే అది వాక్యం కదా. వాక్యము ఎవరు చెప్పినా బాగుంటుంది, అది వాక్యం. మరి వాక్యము అయినటువంటి దేవుడు మరి చెప్పినటువంటి ఆ మాటలను నీవు వింటున్నావా? ఆ మార్గంలో నీవు నడుస్తున్నావా? దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి షరతు, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ ప్రజలు కన్నీళ్లలో ఉన్నప్పుడు, ఆకాశము నుండి వర్షం పడకుండా నేను మేఘాలకు ఆజ్ఞాపించినప్పుడు, మిడతల దండును నేను ఆజ్ఞాపించినప్పుడు, సర్వనాశనానికి నేను ఆజ్ఞాపించినప్పుడు, పరిస్థితులు వికటించడానికి నేను ఆజ్ఞాపించినప్పుడు, నీ ప్రజలు ఏం చేయాలో తెలుసా? ఒకని మీద ఒకడు నిందించుకోవడం, ఒకని మీద ఒకడు ద్వేషించుకోవడం. మరి సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని. ఎక్కడన్నారు? ఎవరితో అన్నారు? ఏ సందర్భం అన్నారు? ఏం తెలియదు మనకు. ఒరే క్రైస్తవులు కదా అండి, మనం అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇక్కడ పోవద్దు, అక్కడ పోవద్దు. బైబిల్ తెలిస్తే కదా. న్యాయాధిపతులు అంటే ఎవరు? ఇద్దరు సహోదరుల మధ్య సమస్య వచ్చినప్పుడు, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవన విధానము సాగినప్పుడు, మరి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళితే, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక న్యాయాధిపతి ఇద్దరి వాదనలు విని ఎవరు సరి అయిన వారు, ఎవరు సరి లేనటువంటి వారు అన్నది నిర్ధారణ చేసి ఆయన తీర్పులను ప్రకటించే వ్యవస్థను సృష్టించింది కూడా దేవుడే కదా. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని, దేవుని విధానంలో మనం అర్థం చేసుకునే రోజు మనకు మనమే చాలా నీతిమంతులం అనుకుంటాం. మనం చేస్తున్నదే చాలా సరైనటువంటి విధానం అనేటువంటి భ్రమలో,
భ్రాంతిలో వెలుగుదూత అయినటువంటి వాడు, అనేకులను అక్రమ మార్గంలో నడిపిస్తున్నటువంటి వంచకుడు, దుర్మార్గుడు అయినటువంటి అబద్ధములకు జనకుడైనటువంటి సాతానుడు మనల్ని కూడా వంచే ప్రమాదం ఉన్నది. కాబట్టి దేవుని వాక్యములో ఇవ్వబడినటువంటి షరతు, నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము, నిబంధనలో నిలవడానికి పిలువబడినటువంటి మనము, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినటువంటి మనము మన జీవితాలలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో ఆయన రాయించాడు. దేవుని బిడ్డ, నా పేరు పెట్టబడిన నా జనులు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయములో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు నేను చదువుతుండగా చాలా జాగ్రత్తగా వినండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడని, 1000 తరముల వరకు కృపచూపువాడేను, నమ్మదగిన దేవుడనియు, తన్ను దేశించు వారి విషయంలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానిని దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కష్టానికి కారణము, సమస్యకు కారణం ఎవరో కాదు, మనమే అన్నది ఇశ్రాయేలులు గుర్తించాలని దేవుడు రాయించాడు. ఇశ్రాయేలులను దేవుడు ఎంత ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, తన ఆలోచన ఎంత ప్రబలంగా ఉన్నదన్నది ఆది కాండములో నుండి ఆయన రాస్తున్నాడు. ఈరోజు మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధాలను చూసి రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ క్రైస్తవుడుగా ఆ వాక్యం నీకు అర్థం కాని రోజు, ఆ యొక్క సందర్భము నీకు అర్థం కాని రోజు, ఆ యొక్క వరుస క్రమము నీకు అర్థం కాని రోజు పొరపడే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డ, ఎంతో అద్భుతంగా దేవుని వాక్యంలో ఆయన రాయించాడు. వీరిని నేను ఎందుకు ఏర్పరచుకున్నాడు? పెద్ద తోపులని కాదండి, లెక్కకు తక్కువైనా దేవుడు తన స్వకీయ సంపాద్యంగా ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన నామానికి మహిమను తీసుకురావడానికి, తన ఆజ్ఞల సారములో బ్రతకడానికి, తన చెప్పినటువంటి మార్గంలో నడవడానికి. అలా నడిచిన రోజు వారిని ఎంతగా గొప్పగా ఆశీర్వదిస్తాడో అన్నది, ఆ వాగ్దానాలు ఏమిటి అన్నది 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 14 వచనాల్లో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడండి. నీవు వెళ్ళిన ప్రతి చోట నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో నీ శత్రువుని ఎదుట నిలబడగలిగినటువంటి సత్తా కలిగిన వాడు ఈ భూమండలంలో మరొకడు ఎవడు కూడా ఉండడని ఇన్ని వాగ్దానాలు చేసినటువంటి దేవుడు ఎందుకరా అష్షూరు చెరకు పంపాడు? మరి ఎందుకు నెబుకద్నెజరు యొక్క చెరకు వీరిని పంపించి వేశాడు? బబులోను చెరకు వీరిని ఎందుకు పంపించాడు అంటే వారు స్వీయకృత అపరాధము, వారి చేసినటువంటి పొరపాటు, దేవుని వాక్యాన్ని త్రోసివేసినటువంటి విధానమే వారి జీవితాలలో శాపంగా మార్చబడింది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనమైతే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చూడుము నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఈ జనాంగాన్ని ఎంతగా ప్రేమించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జనంగా, ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులుగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని ప్రవక్తల ద్వారా పదే పదే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పదే పదే దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ వీరు పెడచెవిన పెట్టారు, ఇష్టానుసారంగా బ్రతికారు, యథేచ్ఛగా బ్రతికారు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని, దేవుడే వారికి తన నామాన్ని వారికి ఇచ్చాడని. దేవుని మందిరం ఎవరికి కట్టారండి? దేవునికి కాదు, దేవుని నామానికి మందిరం కట్టారు. ఆ మందిరం ఇప్పుడు లేదు, కానీ ఆ మందిరం నువ్వే నేనే. నీవు నేను ఆ నామాన్ని ధరించుకుంటున్నాం.
ఆ రోజు ఆ మందిరంలో ఇశ్రాయేలులు ఆరాధించారు. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను, దేవుని వాక్యము 1 పేతురు 2:9 ఏమంటుందంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, సజీవమైనటువంటి మందిరాలుగా తన నీతిని, తన ధర్మాన్ని, తన పవిత్రతను, తన మంచితనాన్ని, తన యథార్థతను లోకానికి మన జీవితం ద్వారా, మన సహవాసము ద్వారా, మన సంఘము ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన వ్యక్తిగత సాక్ష్యము ద్వారా లోకానికి చూపించడానికి. క్రైస్తవుడంటే క్రీస్తును పోలి బ్రతికేవాడండి. క్రైస్తవుడంటే క్రీస్తు వలె బ్రతికేవాడండి. మరి దేవుని గురించి రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? యెహోషువ గ్రంథము 24:19 యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గలవాడు. ఈరోజు నీవు నేను పాపాన్ని అసహించుకొని రోషంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఈరోజు పరిశుద్ధత గురించి మాట్లాడితే మనుషులు చెప్పే మాట ఏంటో తెలుసా? మా మనోభావాలు దెబ్బతిన్నాయండి. పరిశుద్ధత గురించి మాట్లాడొద్దండి, పరిశుద్ధత గురించి మాట్లాడొద్దు. కానీ దేవుని వాక్యమేమని ఆజ్ఞాపిస్తున్నదంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును అన్ని విషయములలో పరిశుద్ధులయుండుడి. అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. ఈరోజు నీకు నాకు పరిశుద్ధంగా బ్రతకమని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇశ్రాయేలులను దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలులు ఎంత నిష్ఠ కలిగినటువంటి వారంటే, వారు ఎంత నిష్ఠగా బ్రతికారంటే, ఆ దేవుని నామాన్ని వారు రాయడానికి స్నానం చేసి యెహోవా అనే నామాన్ని వారు హిబ్రూలో రాశారు. అంత నిష్ఠగా ఆయన నామాన్ని వారు ఉచ్చరించారు. ఆ నామాన్ని ఉచ్చరించడానికి కూడా వారు నోరు కడుక్కొని పుక్కిలించి వచ్చినటువంటి అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈరోజు మనకు అర్థమయ్యాడా? దేవుని బిడ్డ, దేవుడు ఆ సొలొమోనుకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా పేరును నేను మీకు ఇచ్చాను, నా నామాన్ని మీరు ధరించారు, మీరు ఎలా బ్రతకాలో తెలుసా? నా సొత్తుగా మీరు ఎలా బ్రతకాలంటే అంత నిష్ఠగా బ్రతకాలి, అంత పవిత్రంగా బ్రతకాలి. దేవుడు 43 యెషయా గ్రంథము 7వ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా మహిమ నిమిత్తమై నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పింది. ఈరోజు ఆయన మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం. దేని కొరకు మనం సృష్టించబడ్డాం? ఈరోజు పోరాటాలు చేయడానికి, టైం పాస్ చేయడానికి, మరేదో చేయడానికి కాదమ్మా. మనం వీఆర్ చర్చెస్ హ్యావ్ బికమ్ ప్రోగ్రామ్ బేస్డ్. చర్చెస్ అన్డౌట్లెడ్లీ బికమ్ ప్రోగ్రామ్ ఓరియంటెడ్. They have no set pattern what they are following. స్కూల్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, కాలేజ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఎంప్లాయీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. టుడే వీఆర్ ఎగ్జిస్టింగ్ జస్ట్ లైక్ దట్. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? నో ప్రోగ్రామ్, నో రోల్ కాల్, నథింగ్, జస్ట్ వీఆర్ ఎగ్జిస్టింగ్. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? అలా పిచ్చి చెట్టలా పెరగడానికి కాదు, ఒక సంకల్పముతో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీ ఎడల ఒక పవిత్రమైన సంకల్పాన్ని నేను కలిగి ఉన్నాను. ఆ సంకల్పాంతో నా మహిమ నిమిత్తమై నేను మిమ్మల్ని సృజించాను, నా మహిమ నిమిత్తమై నేను ఏర్పరచుకున్నాను, నా మహిమ నిమిత్తమై నేను నిలబెట్టాను. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది, నా పేరు పెట్టబడిన వారిలో ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? నా కోపం వస్తే నా సంగతి తెలియదు, ఈ డైలాగులు పనికిరావు. దేవుని ప్రజల్లో ఉండే లక్షణం, నా పేరు పెట్టబడిన ప్రజల్లో ఉండే లక్షణం ఏంటో తెలుసా? బైబిల్లో చూస్తారా? సాత్వికులు. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఆయన మామూలుడా? మోషే ఈజ్ ఎ కమాండర్, ఈజ్ ఎ మిలిటరీ కమాండర్. ఎంత యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వాడంటే, ఆనాటి ఐగుప్తు దేశాల్లో యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి ఒక యోధుడండి. మనం మాట్లాడాలంటే అమెరికన్స్లో సీల్స్ అంటారు కదా, హైయెస్ట్ మిలిటరీ ట్రైనింగ్ అనమాట. అలాంటి ఒక ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆయనను దేవుని పని కొరకు దేవుడు ఏర్పరచుకొని ఎలాంటి పరిస్థితుల్లోనికి నడిపించాడంటే, దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, భూమి పైన మిక్కిలి సాత్వికుడమ్మా, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఈ లక్షణాలు కనిపించాలి. దేవుని బిడ్డ, నేను క్రైస్తవుని అని డైలాగులు కొట్టుకుంటూ తిరగటం కాదమ్మా. అందుకే యేసు ప్రభు, ఆయనను క్రైస్తవులు అంటున్నాం కదా, క్రైస్తవులకు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయనను అనుసరించే వాళ్ళు, ఆయన మార్గంలో నడిచే వాళ్ళే క్రైస్తవులు, అందరూ కాదమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28,
29-30 వచనాలలో దేవుడు తన గురించి తాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువును నా భారము తేలికగా ఉన్నవి. ఈరోజు ఇవన్నీ ఎక్కడికో పోయా, ఇప్పుడేడ నడుస్తుంది సార్? అది ఒక్కటంటే 2 అనాలి, 2 అంటే 3 అనాలి, ఒక్కడు కొడితే చెయ్యిర కొట్టాలి, రక్తపాతం చేయాలి. ఈ డైలాగులు ఎక్కడ వింటున్నాం? ఎక్కడో కాదండి, పోలీస్ స్టేషన్లోనో, కోర్టు హాల్లోనో, సంత వీధుల్లో కాదు, మందిరము అని చెప్పబడుతున్నటువంటి సహవాసాల్లో వింటున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు అర్థం కాలే, ఆయన మనసు ఏంటో మనకు అర్థం కాలే, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థం కాలే, అసలు ఆయన ఏంటో మనకు అర్థం కాలే. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి క్రైస్తవులు అనబడుతున్నాం, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు కాబట్టి బాప్తీసం తీసుకుంటున్నాం, బాప్తీసం తీసుకుంటున్నాం కాబట్టి మెంబర్షిప్ వస్తుంది, మెంబర్షిప్ వస్తున్నాయి కాబట్టి ప్రివిలేజెస్. ఏం ప్రివిలేజెస్? దేవుని బిడ్డ, నీ ప్రివిలేజ్ ఏంటో తెలుసా? దేవుని కుమారుడివి. దేవునిలా బ్రతకడానికి నువ్వు ఏర్పరచబడ్డావు, దేవుని కొరకు బ్రతకడానికి ఏర్పరచబడ్డావు, దేవునిలా ప్రవర్తించడానికి ఏర్పరచబడ్డావు. గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, దేవుడు అదే సందేశాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రజలు తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు, నా విధానానికి వ్యతిరేకంగా వారు నడిచినప్పుడు, నా ధర్మాన్ని వారు తృణీకరించినప్పుడు, వారు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఏం చేయాలి? మంది సంగతి మాట్లాడటం లేదండి, లోకములో ఉన్నటువంటి అనేకుల గురించి మాట్లాడటం లేదు, లోకములో ఉన్నటువంటి ఇతర మతస్థుల గురించి మాట్లాడట్లేదు, ఇతర ధర్మాల గురించి మాట్లాడట్లేదు, ఇతర ఆచారాల గురించి మాట్లాడటం లేదు, అన్య జనుల యొక్క విధి విధానాల గురించి మాట్లాడటం లేదు. నా పేరు పెట్టబడిన నా జనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆయన జనంగా నువ్వు పిలువబడుతున్నావే, ఆయన కుమారుడిగా నువ్వు పిలువబడుతున్నావే, ఆయన కుమార్తెగా నువ్వు పిలువబడుతున్నావే. మరి నీలో ఆయన యొక్క లక్షణం ఉందా? పిల్లల్ని చూసి కొంతమంది మన పాత స్నేహితులు బంధువులు కలిస్తే పిల్లలు ఎదుగుతున్న తర్వాత చాలా కాలం తర్వాత చూసినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అచ్చం నీలానే ఉంది నీ బిడ్డ, నీ నోట్లకి వెళ్ళి పడింది, అప్ప స్వరం నీదే, కళ్ళు నీదే, రంగు నీదే, జుట్టు నీదే. అమ్మ ఎంత ఖుషి అయిపోతుంది ఇంక అమ్మ కదా. నీ బిడ్డ నీలా ఉందంటే, నీ కొడుకు నీలా ఉందంటే నీకు ఎంత సంతోషం అమ్మా. ఈరోజు క్రైస్తవుడు అంటే ఎలా బ్రతకాలే? ఒక అన్యునిలా బ్రతకాలా? ఒక తాగుబోతులా బ్రతకాలా? ఒక వ్యభిచారిలా బ్రతకాలా? ఒక ద్రోహిగా బ్రతకాలా? ఒక రౌడీ షూటర్లా బ్రతకాలా? ఎలా బ్రతకాలి? యేసయ్యలా బ్రతకాలి. ఆమేన్. యేసయ్యలా బ్రతకాలి. యేసయ్య ఎలా బ్రతికాడో అలా బ్రతకాలి, యేసయ్య ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి, యేసయ్య ఎలా నీతిగా ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతికాడో మన జీవితాలలో అది పరిశుద్ధత కావాలి. అందుకొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడండి. ఈ చీకటి లోకములో నుండి తన వెలుగును ప్రసరించడానికి, తన నీతిని ప్రకటించడానికి దేవుడిచ్చాడు. ఈరోజు ఆ సత్యం నీకు అర్థం కాకపోతే ఏ హోదాలో నువ్వు ఉంటేంటి, ఏ పని చేస్తే నువ్వేంటి, నువ్వు ఏది చేసినా దేవుని దృష్టిలో దేవుడు ఆ రోజు పలికే మాట ఏంటో తెలుసా? అనేకులు ఆ దినమున ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభువా ప్రభువా నీ నామములో ప్రవచించలేదా, నీ నామములో ఇది చేయలేదా, నీ నామములో అది చేయలేదా అంటే దేవుడు ఏమంటాడంటే, అక్రమము చేయువారలారా మీరెవరో నేను ఎరుగను. ఎరిగినటువంటి దేవుడు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు, ఆయన కొరకు ఆయన వలె మనం బ్రతకడానికి పిలువబడ్డాం. దేవుని బిడ్డ, ఇది అర్థమవుతుందా? అదే సత్యాన్ని దేవుడు సొలొమోను మహారాజుకు ప్రత్యక్షమై ఇశ్రాయేలీయులతో చెప్పమంటున్నటువంటి మాట. వారు నా మార్గంలో ఉంటే ఆశీర్వాదం, నా మార్గాన్ని వీడిన రోజు, అన్యుల విధానంలో వారు నడిచిన రోజు, విగ్రహాలను వారు ఆరాధించిన రోజు, నాకు వ్యతిరేకమైనటువంటి విధి విధానంలో వారు బ్రతికిన రోజు, వారి జీవితాన్ని నేనే సర్వనాశనం చేస్తాను, వారి జీవితాన్ని వారి శత్రువులకు చేతికి నేనే అప్పచెపుతాను, వారిని నలగొట్టడానికి, వారిని చెదరగొట్టడానికి, వారి జీవితాలను విచ్ఛిన్నం చేయడానికి నేనే అనుమతిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృపగలిగిన దేవుడు కాబట్టి ఆ పరిస్థితిలో కూడా వారు నా పేరు పెట్టుకున్నటువంటి ప్రజలు కాబట్టి ఆ ప్రజలు ఏం చేయాలి అంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. దేవుని బిడ్డ, ఈరోజు పాపం అనేది మనిషి జీవితంలో తగ్గింపును తీసుకొని రాదు. పాపం అనేది ఎంత భయంకరమైనదంటే, మొట్టమొదటి పాపం ఏంటబ్బా? ఆజ్ఞాతిక్రమమే పాపం, ఓకే. కానీ మొట్టమొదటి పాపము పరలోకంలో జరిగినటువంటి ఒక పాపం ఏంది? అది
గర్వం. గర్వం. దేవుడెక్కడా? దేవుడు నేను సమానం. దేవుడు నువ్వు ఎందుకు సమానం అవుతావు? వాడికి వచ్చింది ఒక ఆలోచన, అనుకున్నాడు వాడు మనసులో. దేవునికి తెలిసిపోయింది. ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? త్రోసివేశాడు. పాపము ఎప్పుడు మనిషిని తగ్గించుకోవడానికి అనుమతించదండి. మీరు చూడండి, స్టివర్ట్పురం దొంగలని సినిమా వచ్చింది, కానీ స్టివర్ట్పురంలో కొంతమంది దొంగల సాక్ష్యాల మీద ఒక పుస్తకం ఉందండి. ఆ దొంగలు ఏమంటారో తెలుసా? యేసు ప్రభు సువార్తను విన్న తర్వాత కరుడుగట్టినటువంటి నేరస్తులము మేము, ఆ భయంకరమైనటువంటి వృత్తిలో సాగినటువంటి మా జీవితాలు, పరిశుద్ధమైన దేవుని ఆత్మ మా మీదికి వచ్చినప్పుడు పసిపిల్లల్లా మేము నేల మీద ప్రాకుతూ మా పాపాలను ఒప్పుకున్నామండి. ఆ తగ్గింపును, ఆ విధేయతను వారికి ఎవరిచ్చారంటే దేవుని ఆత్మ ఇచ్చింది. దేవుని బిడ్డ, తగ్గించుకోవడం అంటే అన్ని పోయిన తర్వాత తగ్గించుకోవడం కాదండి. నీ జీవితంలో నీ పరిస్థితి దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేసినప్పుడు, దావీదు మహారాజు దగ్గరికి వచ్చి నాతాను ప్రవక్త ఏమంటున్నాడు? ఆ మనుషుడవు కహానీలు చెప్తలేడు. ఆమెను అక్కడ కూడా స్నానం చేయమన్నాడు సార్. ఆమె అక్కడ స్నానం చేసింది కాబట్టి నాకు టెంప్టేషన్ వచ్చి, ఇవన్నీ మాట్లాడలేదండి. దేవుని బిడ్డ, వెంటనే ఆయన తగ్గించుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డ, తగ్గింపు అంటే అది. నీ పాపము ఎత్తి చూసినప్పుడు ఎవడు సక్కమండి, వాడు సక్కమా, వీడు సక్కమా అని మాట్లాడడం కాదమ్మా. దేవుని వాక్యం సెలవు, తమ్మును తాము తగ్గించుకొని, నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని. సామెతలు 28:13, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. నీవు వర్ధిల్లటం లేదా? నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? నీ జీవితంలో పురోగతి లేదా? కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఒక దాచబడిన పాపాన్ని నువ్వు కప్పుకుంటున్నావు. ఎవరికి తెలియదనుకుంటున్నావు? సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మరి ప్రతి దాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ రహస్యమందు పెరుగుతున్నటువంటి పాపపు బీజాన్ని చూస్తున్నటువంటి దేవుడు, ఆ భయంకరమైనటువంటి నీ పతనానికి కారణమైనటువంటి బీజాన్ని చూస్తున్నటువంటి దేవుడు, ఆ పరిణామాలకు కారణమైనటువంటి పరిస్థితుల్ని చూస్తున్నటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తగ్గించుకో, పాపాలను ఒప్పుకో. నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలుసు. ఈరోజు ఎలాంటి తరంలో మనం బ్రతుకుతున్నామో తెలుసా? సామెతల్లో సొలొమోను మహారాజు ముందుగానే చెప్పాడు, 30వ అధ్యాయం 13వ వచనంలో, కన్నులు నెత్తికి వచ్చిన తరం. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ఎవరు లేరండి. ఏది పడితే అది మాట్లాడాలి. కన్నులు నెత్తికెచ్చిపోయావు, నేల మీద చూడట్లేదు వాళ్ళు. కన్నులు నెత్తికెత్తే తరంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డ, అలాంటి ఒక తరములో నీవు నేను దేవుడు ఏర్పరచుకున్నాడని, దేవుని కొరకు దేవుని వలె బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడన్నది విశ్వాసిగా నీవు గుర్తిస్తున్నావా? ఎందుకో తెలుసా? తగ్గింపు లేని తరంలో మనం బ్రతుకుతున్నాం, భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాము. సామెతలు 30:12, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఆ తరం ఎప్పుడో కాదండి, ఇదే ఆ తరం. తమ దృష్టికి తాము నీతిమంతులు, వాళ్ళు ఏం చేసినా వానికి నీతి. ఈ మధ్యకాలంలో ఒక పైరసీ గుట్టు బయటపెట్టారు. అదేదో ఐబొమ్మ అనే మూవీ, వాడు స్కామ్ చేస్తున్నాడు, ఇంకా దాని గురించి పెద్ద జరుగుతుంది. మనుషులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మేకింగ్ కామెంట్స్. ఒకడంటాడు వాడు చాలా గొప్ప పని చేశాడు, దొంగను పట్టుకొని వాడు చాలా గొప్ప పని చేశాడు. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎంత భయంకరంగా కరప్ట్ అయిపోయిందో చూడండి. ఆ ఆలోచన విధానం చూస్తుంటే, మొన్న ఎవరితో నేను మాట్లాడుతున్నాను, మన పిల్లల పిల్లలు ఎలాంటి భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని మరి ఆరాధిస్తున్నటువంటి ఒక తరంలో చూస్తున్నాం. అలా బ్రతకడమే సరి అయినటువంటి విధానమని, అదే సరి అయినటువంటి మార్గమని బోధించి ఒప్పించే పరిస్థితిలో మన బిడ్డలు బ్రతుకుతున్నారు. అలాంటి ఒక తరము కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ తరములో ఉన్న వాడికి తప్పు చేస్తున్నా వానికి తప్పు అని తెలియదండి. తప్పు చేస్తున్నా తప్పదని. వాడు దొంగరా అంటే ఆ దొంగనే మాకు కావాలండి, వాడే మామూలు రాజ్యమే రాలే. ఈ రోజు ఉన్నది కాదు ఆలోచన, ఎప్పటి నుంచో తెలుసా? యేసు ప్రభును పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆ యూదులు అన్నారు, ఏమంటున్నారో తెలుసా? మాకు బరబ్బా కావాలండి, మాకు యేసయ్యొద్దు. యేసయ్యను సిలువేసిన
మరి బరబ్బాను కోరుకున్నటువంటి మనస్తత్వం 2000 సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ప్రబలంగా మారి ఎవడి మాట ఎవడు విననటువంటి ఒక తరం వచ్చిందండి. అందుకనే డైలాగులు కూడా మనం చూస్తుంటాం కదా, ఎవ్వని మాట వినాను, నా మాట కూడా నేను వినను. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఊరికే రావటం లేదండి. దేవుని మాట ప్రవచనాత్మకంగా నెరవేరుతుంది. మనుషుల యొక్క ఆలోచన విధానము ప్రస్ఫుటంగా బయలుపడబడుతుంది. దేవుని వాక్యం అంటుంది, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము. యేసు ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తి యొక్క ప్రార్థన చూస్తున్నాడు. భక్తులు కూడా ఎలా అయిపోయారో తెలుసా? భక్తిలో ఎలా ఉంటుందో ఆ భక్తి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో, పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ఎవరి ప్రార్థన ఇది? సుంకరి ప్రార్థన. ఈ ప్రార్థన వింటుంటే ఎవరి జ్ఞాపకం వస్తున్నారు? మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఈ ప్రార్థన వింటుంటే నువ్వు నేనే జ్ఞాపకం. మనం అందరం ఈ ప్రార్థనలు చేస్తాం, కానీ మనకు తెలియదు. టైటిల్ వేరే, పదాలు మారుస్తాం, కానీ దాదాపుగా ఇలాంటి స్వనీతితో మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని బిడ్డ, దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడని మరచిపోయి ఒకరి కళ్ళల్లో ఉన్నటువంటి నలుసులను వెతికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆ దూలాలను పక్కన తీసుకొని తగ్గించుకొని, ప్రభా, మా అందరి పాపము, మేము చేసినటువంటి పాపాన్ని బట్టి, నీ ఆజ్ఞలను అతిక్రమించిన కారణాన్ని బట్టి, మా పితరులు చేసిన పొరపాటులను బట్టి అని నెహమ్యా వలె ప్రార్థన చేస్తున్నామా? నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము గురించి ఆయన విన్న నాటి నుండి, మరి దేవుని మందిరానికి జరిగినటువంటి విపత్తు గురించి ఆయన విన్న నాటి నుండి ఉపవాసం ఉండి అంతఃపురములో ఆయన విచారముతో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఆ ప్రార్థన కనిపిస్తుందా? గుంపు గుంపు, ఏదో ఒక గుంపుతో వీఆర్ సేలింగ్ విత్ దెమ్. కానీ సత్యం ఏంటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అవును ప్రభా, ఇది మా పాపమే అని తగ్గించుకొని ప్రార్థన చేసిన రోజు అద్భుతాలను దేవుడు చేస్తా అంటున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అలాంటి వారి గురించి ఏమంటున్నాడంటే, వారు నా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే పరిశుద్ధులమని చెప్పుదురు. ఎవరు? ఈ స్వనీతిమరులు, తగ్గించుకోవడానికి ఇష్టం లేనటువంటి వారు, మరి తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకునేవారు, మరి ఇతరులను చులకనగా ఎంచేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు అంటే దేవుడు అంటున్నాడు, వీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచున్న అగ్నివలెను ఉన్నారు. దేవుడు అలాంటి వారిని అసహించుకుంటాడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు పొరపాటు చేశారు. ఆ పొరపాటును బట్టి తరమబడ్డారు, కూల్చబడ్డారు, కాల్చబడ్డారు. అవమానానికి, వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని వెలేశాడు. అలాంటి పరిస్థితిలో వారు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుని బిడ్డ, వ్యక్తుల చేత పాపము జరిగినప్పుడు తగ్గించుకోవాలి, కానీ హృదయాన్ని కఠినపరుచుకోదు. కానీ విచారం ఏంటంటే, హృదయాన్ని కఠినపరుస్తుంది పాపం. ప్రియులారా, కయ్యూను పాపం చేశాడు. దేవుడు ఆయన అడుగుతున్నాడు, నీ సహోదరుడైనటువంటి ఏబేలు ఎక్కడ? ఆయన ఏమంటున్నాడు? వానికి నేనేమన్నా కావాలన్నా? బిడ్డ, సంపిపడేసినావు కానీ కావాలన్నా అంటున్నావు. అది ఎవరితో చెప్తున్నావు? సమస్తాన్ని చూస్తున్న దేవునితో చెబుతున్నావు. ఎంత గర్వం, ఎంత అహంకారం, ఎంత మూర్ఖత్వం! దేవుని బిడ్డ, పాపములో ఉన్నటువంటి వానికి తగ్గింపు ఉండదండి. పాపములో ఉన్న వానికి తగ్గింపు ఉండదు. పైపెచ్చు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు, దాని గురించి గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆకాను ఇశ్రాయేలీయులు హాయి అనే చిన్న గ్రామం దగ్గర కూలిపోయారండి. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, సమస్య నాతో కాదు నాయన, సమస్య మీలోనే ఉన్నది. ఆ ఆకాను అనే వాడిని బయటికి తీసుకోండి. వాడు చేసిన పొరపాటును బట్టి అందరికీ అపజయం వచ్చింది, అందరికీ కష్టం వచ్చింది, అందరికీ అవమానం వచ్చింది. ఒక్కడిని బట్టి. గమనిస్తున్నారా? దేవుని రూల్స్ ఆర్ డిఫరెంట్ అండి. వాడికి ఎలానో వస్తుంది నాశనం, కానీ వాణ్ణి నువ్వు గుర్తించకపోతే, వాణ్ణి నువ్వు చంపేయకపోతే, వాణ్ణి నువ్వు తోసేయకపోతే, వాణిని బట్టి వారందరూ కూడా లయమవుతారు. మరొకటి,
మరి అవిధేయుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసుకు వెళుతుంటే ఆ సమస్యను చూసి ఆ ప్రవక్త పశ్చాత్తానికి ముందు ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈ సమస్య అంతటికి కారణం నేను. నన్ను తీసేయండి బాస్, అన్నీ సెట్ అయిపోతాయి. నేనే ఈ సమస్యకు కారణం. ప్రియులారా, ఈరోజు దేవుని ఆత్మ నిన్ను సంధిస్తుందా? సమస్యలకు నువ్వు కారణమవుతున్నావా? నీ దాచబడిన పాపం కారణమవుతుందా? నీ ద్వంద్వ జీవితం కారణమవుతుందా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవడూ నన్ను గుర్తించడు, నేను చేసిన పొరపాటును గుంత దోసి పెట్టినాను, ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావా? నిన్ను బట్టి సమస్య ప్రారంభమైంది, నిన్ను బట్టి అలజడి ప్రారంభమైంది. నీవు ఒక శాపంగా మార్చబడ్డావు. నీవు అది వెలికి తీయనంత వరకు ఆ సమస్యకు పరిష్కారం రాదు. ఆ పరిష్కారానికి పాపం తెలియక ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. బియ్యం పడేశారు, పప్పులు పడేశారు, నూనెలు పడేశారు, సౌదలన్నీ పడేస్తున్నారు. పాపం ఆ తుఫాను పోతుందని. కానీ ఆ తుఫాను వచ్చిందే ఈ తుఫాను బట్టి అని వాళ్ళకి అర్థం కాలే. ఈ తుఫాను లేచి మాట్లాడుతున్నాడు, అమ్మా కారణం నేనే, నన్ను ఎత్తేస్తే ఆ సమస్యకు జవాబు వస్తుంది. దేవుని బిడ్డ, అలాంటి తగ్గింపు ఉందా? ఆకానుకు ఆ తగ్గింపు లేదండి. ఆకాను కఠినపరుచుకున్నాడు. కుటుంబం వచ్చింది, వంశం వచ్చింది, కుటుంబం వచ్చింది, ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే అయ్యా నేను పొరపాటు చేశాను, యెహోషువా నేను పొరపాటు చేశానని ఒక్క మాట మాట్లాడలేదండి. మాట్లాడుంటే చరిత్ర మరోలా ఉండేది. కఠినపరుచుకున్నాడు. ఎవడు చూస్తాడు నన్ను? ఎవడన్నాడు? దేవుడు అన్నాడు, వీడే, వాని డేరాలోనికి పంపండి. తవ్వారు, ఆ నిషిద్ధమైనది వాడు దాచుకున్నాడు. దేవుని బిడ్డ, పాపాన్ని ఒప్పుకున్నవాడే వర్ధిల్లుతాడు, కప్పుకున్నవాడు కనుమరుగైపోతాడు. దేవుని బిడ్డ, పాపాన్ని ఒప్పుకుంటున్నావా లేక కప్పుకుంటున్నావా? ఇంత పాపం చేశాడు ఎవరు? అవిధేయుడైనటువంటి ప్రవక్త అయిన యోనా. దేవుని సన్నిధిలో నుండి ఆయన పారిపోతున్నాడు. ఆయన పొరపాటు ఆయన ఒప్పుకున్నాడండి. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆ సముద్రములో ఎత్తి పడవేసిన తర్వాత ఒక చేపను పెట్టాడు. మామూలు చేప కాదు, మన బిల్డింగ్ అంత ఉంటే దాని కడుపు. ఆ కడుపులో కూర్చొని మస్తు ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు ప్రార్థన చేసిండు. ఇంకా డీప్ పశ్చాత్తాపం వచ్చింది ఆయనకు. దేవుడు ఆ 3 రోజుల తర్వాత ఆయనను తిరిగి నినివే పట్టణంలోనే విడిచిపెట్టాడు. ఆయనను మళ్ళీ తర్షీసుకు పంపలేదండి, నినివేలోనే విడిచిపెట్టాడు. ఆ నినివేలలోనే ఆ సేవను ఆయన కొనసాగించాడు. ఎంత దయగలవాడమ్మా! ఇంత మంచి దేవుడు, ఇంత దయగలిగిన దేవుడు, తగ్గించుకుంటే క్షమించే దేవుడు, తిరిగి వాడుకునే దేవుడు. కానీ ఎందుకని ఇంకా పాపాన్ని కప్పుకోవటం? ఆ పాపము మనకు శాపమవుతుంది. ఆ పాపము మనల్ని బట్టి అనేకులకు అది అవమానకరంగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఆ సత్యాన్ని దేవుడు సొలొమోనుకు ఆయన వివరిస్తున్నాడు. నా నామము పెట్టిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఎందుకో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క లక్షణం ఏంటో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7 వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట ఉంటుంది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే తనకు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు నోరు తెరవటం లేదండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనందరి పాపాన్ని ఆయన మోచాడు. వీన్ని వాడు, వాన్ని వీడు, వీన్ని వాడు, వీన్ని వాడు. ఇవన్నీ మన జీవితాలలో అనేకమైన సమస్యలకు ఒకే ఒక జవాబండి: తగ్గించుకోవటం, తప్పును ఒప్పుకోవటం. అయ్యా నాతో పొరపాటైంది, యేసయ్యా నేను చేసినటువంటి పాపమే ఈ అవమానానికి కారణమైంది, నేను చేసినటువంటి పొరపాటే ఈ సమస్యకు కారణమైందని. మరి ఆ రోజు యోనా ఎలా ఒప్పుకున్నాడో, ఒకవేళ ఆకాను ఒప్పుకుంటే చరిత్ర మరోలా ఉంటుండే. కానీ ఆకాను ఒప్పుకోలే. ఆయన కుటుంబము రాళ్ల చేత
కొట్టబడి చంపబడ్డాడు. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ కార్యాన్ని ఎందుకు అనుమతించాడంటే అది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైనది, అది శాపం అన్నది దేవునికి తెలుసు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను సమాజాల మధ్య ఆకాను వలె ఉంటున్నామా, లేక పాపాలను ఒప్పుకొని దేవుని కృప పొందుకొని దేవుని సన్నిధిలో తిరిగి వాడబడే స్థితిలోనికి వస్తున్నామా అన్నది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏమిటంటే, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోవాలి. కప్పుకోవడం కాదు. వాడు తప్పు చేస్తాడు, ఆ తప్పును వీడు కవర్ చేస్తాడు, వీని తప్పును ఇంకోటి కవర్ చేస్తాడు. అవుతుందా? అద్భుతం జరుగుతుందా? ఆశ్చర్యం జరుగుతుందా? మావోడు వాడు ఎంత తప్పు చేసినా వాడు మావోడు అనుకుంటే వాని ఎన్ని తప్పులు చేసినా వీనికి ఏం కనిపించదు, వీడు గుడ్డోడు అయిపోతాడు. అప్పుడు ఏం కనిపించదు, ఏం వినిపించదు, ఏంది తాకదు కూడా. అలాంటి జీవితం కాదు. దేవుడు అంటున్నాడు, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనండి. కప్పుకోవటం కాదు. దేవుని బిడ్డ, ఎవరైతే దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటాడో దేవుడు క్షమిస్తాడు. ఒక నిబంధన ఆయన మాట్లాడుతున్నాడు, ఒక షరతు ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పొరపాటు చేస్తారు, నేను వారు ఏర్పరచుకున్నారు, వారు ప్రత్యేకమైన జనాంగం, వారితో కూడా పొరపాటు జరుగుతాయి. ఆ పొరపాట్లను బట్టి వారిని నేను కష్టాల్లోనికి నెట్టినప్పుడు ఆ కష్టాలలో వారు పశ్చాత్తాపపడి నా వైపు తిరిగినట్లయితే తమ్మును తాము తగ్గించుకొని ఎలా ప్రార్థన చేయాలంటే సుంకరి ప్రార్థన చేయడం కాదండి. కొంతమంది ప్రార్థన చేస్తే ఆ సుంకరి ప్రార్థన అనిపిస్తుంది. ఓ దేవా ఇట్లా కాదు ప్రభా, అట్లా దేవునికే చెప్తుంటారు వీళ్ళు. ప్రార్థన, దేవుడు ఏమంటే ప్రార్థించి దేవునిని వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు మన ప్రార్థనలు దేవుడు వినడు. చాలామంది అంటారు మా ప్రార్థనకు జవాబు ఎందుకు వస్తుంది? జవాబు దేవుడు క్లియర్గా రాయించాడు బైబిల్లో, పేపర్ అవుట్ చేశాడు, మనం చదివితే కదా అది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నట్టే, మీరు బహుగా ప్రార్థించినను నేను ప్రార్థన చేయండి అమ్మా, ఈ సమస్య పోవాలని ప్రార్థన. ఎందుకు పోతుంది సమస్య? పోనే పోదు సమస్య. సమస్య పోవాలంటే పాపాలను ఒప్పుకోవాలి, సమస్య పోవాలంటే తప్పిదాలను ఒప్పుకోవాలి, సమస్య పోవాలంటే యథార్థ హృదయంతో మనం మాట్లాడాలి, సమస్య పోవాలంటే దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, సమస్య పోవాలంటే వాస్తవాలను మనం అంగీకరించాలి. అంగీకరించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు బహుగా ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన పెట్టినా, ప్రార్థనా కూడికలు పెట్టినా, రాత్రంతా ప్రార్థన చేసినా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు బహుగా ప్రార్థించినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతులు కడుక్కోండి, మీ జీవితాలను కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, మీ బ్రతుకులను కడుక్కోండి. అది కడుక్కోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తేంది? ఎన్ని ప్రార్థనా గోపురాలకు లిస్టు రాసి డబ్బులు పంపించి మనీ ఆర్డర్ చేసిన అద్భుతాలు జరగవు. అద్భుతము జరగాలంటే జీవితాలు కడగబడాలి. యేసు రక్తములో జీవితాలు కడగబడాలి. పాపము చేత రక్తసిక్తమైపోయాయి మన జీవితాలు అవిచ్ఛిన్నమైపోయాయి, విచ్ఛిన్నమైపోయాయి మన జీవితాలు. మరి ఎందుకు అంటే మన జీవితాలలో దేవునికి వ్యతిరేకమైనది మనం ఇచ్చాము. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన వినటం లేదు. ఆ విషయాన్ని దేవుడు మరి జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? బహుగా ప్రార్థన చేసినా వినటం లేదు. ఎందుకంటే పాపాన్ని వారు దే ఆర్ ఎంకరేజింగ్ ఇట్, దే ఆర్ యాంకరింగ్ ఇట్, దే ఆర్ ప్రొటెక్టింగ్ అండ్ దే ఆర్ ఎగ్జాల్టింగ్ ఇట్. నేను ఆ ప్రార్థనను వినను. ప్రార్థన వినాలంటే ఏం చేయాలి? ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు? యెషయా 59:2 ఆయన అంటాడు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఈరోజు దేవునికి నీకు మధ్య పాపం అడ్డు తెరగా ఉన్నది. ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోనంత వరకు, ఆ పాపాన్ని తొలగించమని యేసు రక్తములో కడగమని నువ్వు అడగనంత వరకు నీ జీవితంలో పురోగతి నువ్వు చూడవు. పైపెచ్చు నీ జీవితము ఇంకా 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 ఊబిలోనికి దిగిపోతుంది. ఇంకా నువ్వు కఠినపరుచుకున్నావు. ఆకాను దేవుడు హాయిలో ఓటమి రాగానే ఆకానుకు తెలుసు ఆ ఓటమికి కారణం ఎవరో. ఆకాను అప్పుడే యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా నాతో పొరపాటు అయిందంటే కథ మరోలా ఉంటుండే. ఆయన అనుకున్నాడు, ఎవడు సక్కం నాలాంటోడు ఇంకోడు ఉన్నాడేమో, నేనెందుకు ఒప్పుకోవాలి, వాడు ఒప్పుకోనేలే అని ఈయన అనుకున్నాడు. తర్వాత దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చాడు, వంశాలను రమ్మన్నాడు.
గోత్రాలను రమ్మన్నాడు, కుటుంబాలను రమ్మన్నాడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఫలానా వాని పిల్లల్ని రమ్మన్నాడు. ఇలా 4 అంచుల రక్షణ అంటారు కదా, 4 అంచుల రక్షణ, 5 అంచుల రక్షణ అంటారు కదా, అలా స్టెప్ బై స్టెప్ ఆయన మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. కానీ ఆకానుకు మారు మనసు రాలే, పాపాన్ని దాచుకున్నాడు. దేవునికి అయిష్టమైన పాపాన్ని దాచుకున్నాడు. దోచుకున్న దాన్ని దాచుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడండి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు తీసుకొని వెళ్తాను, సర్వ సమృద్ధిని మీకు ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను, అద్భుతాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మటం లేదు, ఆ మాటకు విధేయత చూపటం లేదు, దోపుడు మీద ఎగబడ్డాడండి. సౌలు అలానే చేశాడు, మరి ఈయన కూడా ఇలానే చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మన జీవితాలలో సమస్యకు కారణం ఏమిటో తెలుసా? పాపాలు ఒప్పుకోనటువంటి స్థితి. దేవుని వాక్యం అంటుంది సామెతలు 28:9, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించు వాని ప్రార్థన హేయం. ఈరోజు నీ ప్రార్థన వినటం లేదా? దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నావా? దేవుని వాక్య ప్రకారమే చేస్తున్నావా? ఎగ్జామ్స్లో కొన్ని ఫార్మాట్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ ఫార్మాట్లో పంపించకపోతే యువర్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్, ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఈ స్కాన్ చేసేటప్పుడు కూడా ఈ ఫార్మాట్లోనే స్కాన్ చేయాలి. మొన్న నేను డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ సెనెట్ ఆఫ్ సిరంపూర్కు ఆ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో చేస్తున్నప్పుడు ప్రతి డాక్యుమెంట్కు వాడు స్పెసిఫికేషన్ ఇచ్చాడు. ఏ డాక్యుమెంట్స్ ఎలా పంపాలి, ఫోటో ఎన్ని పిక్సెల్స్లో పంపించాలి, అన్నిటికీ ఒక ఫార్మాట్ ఉందండి. ఆ ఫార్మాట్లో నువ్వు పంపించకపోతే, ఆ గడువులోపు నువ్వు పంపించకపోతే యువర్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్. దేవుని బిడ్డ, ఏది పడితే అది వినడానికి దేవుడికి టైం లేదనుకుంటున్నారా ఏంది? మన రాజకీయ నాయకుల టైప్ అనుకుంటున్నారా? దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి ఒక ధర్మం ఉంది. ఆయన అంటున్నాడు, ఈ ప్రకారము నువ్వు ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రాన్ని వినకుండా, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి నీ సొంత శాస్త్రాన్ని, నీ వంత విట్ట వేదాంతాన్ని, నీకు తోచింది తెలిసింది అది రైట్ అనుకున్నది నువ్వు భ్రమించి మాట్లాడితే న్యాయం అవుతుందా? మరి ఒక దేశానికి ఒక వ్యవస్థ ఉంటుందండి. ఆ వ్యవస్థ నడుస్తున్నదంతా కూడా ఆ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు పనిచేస్తే నువ్వు తప్పే. నువ్వు ఎంత మాట్లాడినా, నువ్వు ఎంత నీ గింజుకున్నా రాజ్యాంగం ప్రకారం నువ్వు దోషివే, శిక్ష అనుభవించాల్సిందే. దేవుడు కూడా మనకు, విశ్వాసులమైన మనకు, ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి దేవుని జనాంగమైన మనకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం వెలుగులోనే మనం ప్రవర్తించాలి, ఆ వాక్యపు వెలుగులోనే మనం ప్రార్థించాలి. అప్పుడే ప్రార్థన వినబడుతుంది. దేవుని బిడ్డ, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవిని వినకపోవును. దేవుని బిడ్డ, నీ ప్రార్థన వినబడాలి అంటే, నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి అంటే, పాపాన్ని దాచుకొని నటిస్తే మనుషులు గుర్తించకపోవచ్చు. మనుషులు వా ఎంత నీతులు మళ్ళిస్తున్నాడండి, ఎంత కానూను మాట్లాడుతున్నాడండి, ఆ మాటలు వింటే మనం ఒప్పించబడతాం. సాతానుగా అనుకున్న టాలెంట్ అదే అమ్మా. ఆదాము అవ్వలను వాడు ఒప్పించాడు. ఈ దుర్మార్గులకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే అబద్ధాన్ని నిజమని చూపిస్తారు. వాళ్ళు అబద్ధాన్నే సత్యమని చూపిస్తారు. అబద్ధం మీదనే వారు కాలం గడుపుకుంటారు. అది వాళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్. కానీ వెలుగు వచ్చే వరకే, అది వెలుగు వచ్చిన తర్వాత అబద్ధమేదో నిజమేదో బట్టబయలవుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాలలో సమస్యలకు కారణం మరి పాపాన్ని దాచుకుంటున్నామా? మరి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేస్తున్నాడు, నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపాలను ఒప్పుకొని చెడు మార్గములను విడిచిపెట్టాలి. నేను చేసేది చేస్తూనే ఉంటా, నువ్వు చేసేది నువ్వు చేస్తూనే ఉండు, నువ్వు చెప్తూనే ఉంటావు, నేను చేసేది చేస్తూనే ఉంటా అంటే జీవితాలు మారవు, జీవితాలలో ఆశీర్వాదం రాదు, జీవితాలలో అభివృద్ధి రాదు. ఆ మిడతలు పోవు, ఆ కరువు పోదు, ఆ వడగళ్ళు పోవు, ఆ భయంకరమైనటువంటి అవమానము, దాస్యము పోదండి. ఆ సంఖ్యలలోనే నువ్వు నలిగిపోతావు. ఎవరు ఎన్ని తీపి మాటలు చెప్పి, ఓ అద్భుతంగా ఉంది వాక్యం ఈరోజు, అద్భుతంగా ఉంది ఆ వాక్యం ఈరోజు అని సెంటిమెంట్ స్టోరీలు విని స్పందిస్తే జీవితాలు మార్చబడరు. జీవితాలు మార్చబడాలి అంటే పాపాలను దాచుకోకుండా ఒప్పుకోవాలి. హృదయములో పాపాన్ని లక్ష్య పెట్టకూడదు, చెడు మార్గములను విడిచిపెట్టాలి.
ఈరోజు అదే చెడు మార్గంలో బ్రతుకుతా, అదే చెడు మార్గంలో ప్రవర్తిస్తా, అదే నా జీవన విధానం, నా జీవితం, నా ఇష్టం, నువ్వెవడండి నన్ను అడగనీకి అంటే ఎవడేం చేయలేడండి. దేవుడు అంటున్నాడు, నీ పర్సనల్ లైఫ్కి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ వ్యక్తిగత రహస్య జీవితాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నా రహస్య జీవితం కదా, దేవునికి ఎందుకు అక్కరా? దేవునికి కాకపోతే ఇంకోటికి అక్కరా? నీ జీవితాన్ని వెలబెట్టుకున్నటువంటి వాడు నీవు నా సొత్తు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు, నా మహిమ కొరకు నేను ఈ సమాజంలో, ఈ తరములో నిన్ను నిలబెట్టానంటున్నాడు. మరి ఆయనకు కాకపోతే ఇంకెవరికి కావాలి? ఆయన అంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో నీవు పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల వర్ధిల్లవు. వర్ధిల్లాలి అంటే నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది? అప్పుడు నా నామము పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదండి, మొత్తం దేశాన్నే దేవుడు గంపగుత్తగా ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ ఒక్క కుటుంబం, ప్రభా నాకు ఒక కారు ప్రభా, నాకు ఒక ఇల్లు ప్రభా, నాకు పైసలు ఈ ప్రభా అని అడుగుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తగ్గించుకొని నీ పాపాలను ఒప్పుకుంటే నిన్ను బట్టి లోకాన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డ, దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు 12వ అధ్యాయం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం. దేవుడు ఏమంటున్నాడు? 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? చదవమ్మా, గట్టి చదవమ్మా. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా దేవుని ఆలోచన అంత గొప్పదమ్మా. ఈరోజు చిన్న చిన్న విషయాల గురించి మనం కొట్లాడుతున్నాం, చిన్న చిన్న విషయాల గురించి మనం మరి తగుబడుతున్నాం, చిన్న చిన్న హోదాల గురించి మనం చేయనటువంటి పనులు చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, అసలు నీ విలువేంటో తెలుసా? అసలు నేను ఎందుకు ఏర్పరచుకున్నానో తెలుసా? నేను నిన్ను బట్టి దేశాలను ఆశీర్వదించడానికి, నిన్ను బట్టి ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి, నిన్ను బట్టి మరి మనుషులందరూ దీవించబడడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అర్థమవుతుందా? యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్ మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. దేవుడు ఒకే లైఫ్ మనకిచ్చాడండి. గతించిన వారంలో మన ప్రియుల్లో కొంతమంది దే హ్యావ్ గాన్ ఇన్ టు ఇటర్నల్ రెస్ట్. ఎప్పుడు మన వరుస వస్తుందో తెలియదండి. దానికి ముందు ఇంకెన్ని రోజులు బతుకుంటామో మనకు కూడా తెలియదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసునిగా పిలువబడ్డావు కాబట్టి కీడు చేయుట మాని సమాధానము వెతికి వెంటాడు. సమాధానం అంటే పాపాన్ని కవర్ చేసుకొని సమాధానం కాదు, పొరపాట్లను కవర్ చేసుకొని సమాధానం కాదు. తుఫాను ఆగిపోవాలి అంటే ఒప్పుకోవాలి, నేను తప్పు చేశాను, ఇది పొరపాటు జరిగింది, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి ఈరోజు ఈ ఓడలో నేను రావటమే చేసిన పొరపాటు, నన్ను బట్టి ఇంత నష్టము జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టము జరగక మునిపే నేను నా పాపాన్ని ఒప్పుకోవాలని ఆయన ఒప్పుకున్నాడండి. ఈరోజు ప్రాణ నష్టం ఇంకా జరగకుండా దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన కృప. మరి ఆ నష్టము రాకముందే, వ్యక్తిగత మరి నష్టము రాకమునుపే మరి జరుగుతున్నటువంటి ఆ వస్తుపరమైనటువంటి ఆ నష్టముతోనే ఆ యోన తేరుకొని బుద్ధి వచ్చి జ్ఞానయుక్తంగా తగ్గించుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ పొరపాటంతా నా ద్వారా జరిగింది. దేవుని బిడ్డ, ఈరోజు మన పొరపాట్లను ఒప్పుకుంటే సృష్టిని కూడా దేవుడు శాసిస్తాడు, పరిస్థితులను దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా సెలవిస్తుంది. ఏమని? ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం ఏమంటుందంటే, మరియు నీవు నా మాట విననందున భూలోకములోని జనులన్నీ నీ సంతానం వలన మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా తోడని ప్రమాణము చేస్తున్నాడమ్మా దేవుడు.
అమ్మ తోడని అబద్ధాలు ఆడే తరంలో మనం బతుకుతున్నాం. కానీ దేవుడు మాట తప్పని వాడు నా తోడని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు నాశనం కావడానికి మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 6 నుండి 18 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నాశనం కావడానికి కారణం ఏంటో తెలుసా? వారి పొరపాట్లే, వారి యొక్క గర్వమే, వారి యొక్క మెడవంచని నైజమే, పాపాలలో కొనసాగినటువంటి తత్వమే వారి జీవితాలకు ఇంత ఆశీర్వాదంగా ఏర్పరచబడినటువంటి వారు, దీవెనకరంగా ఏర్పరచబడిన వారు. వీరిని బట్టి దేశంలో ఉన్నటువంటి జనులందరినీ దీవించడానికి ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి దేవుడే వారిని శాపానికి అప్పజెప్పాడు, అష్షూరు చెరకు అప్పజెప్పాడు, మరి బబులోను చెరకు అప్పజెప్పాడు యూదుల్ని. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినలేదు, దేవుని నిబంధనలో వారు నిలవలేదు. దేవుని బిడ్డ, 2వ రాజులు 25వ అధ్యాయము మొదటి 21 వచనాల్లో యూదులు దేవుని మాటను వినని బట్టి వారు బబులోను చెరకు వెళ్ళారు. దేవుని బిడ్డ, ఈరోజు సమస్యలకు కారణం ఎవరో కాదండి, మన పొరపాటే, మన తప్పిదాలే. అవుట్ సైడ్ అవర్ టెరిటరీ వి ట్రై టు ఫైండ్ ది సొల్యూషన్. నో, దేవుడు అంటున్నాడు, గాడ్ విల్ ఆల్వేస్ షో అస్ ఇన్సైడ్, నాట్ ది అవుట్ సైడ్. మనుషులు ఎవరికి అంత సీన్ లేదండి. నిన్ను తాకగలిగినటువంటి సీన్ ఎవరికీ లేదండి. తమ్మును తాము తగ్గించుకునే, దిస్ ఈజ్ ద సక్సెస్ మంత్ర ఆఫ్ గాడ్. తమ్మును తాము తగ్గించుకున్న రోజు, సాత్వికంగా మారిన రోజు మోషేను దేవుడు ఒక బలమైన నాయకునిగా మార్చాడు. సాత్వికులు ధన్యులు, సాకులు చెప్పేవారు ధన్యులు, తన్నేవాళ్ళు ధన్యులు, తిట్టేవాళ్ళు ధన్యులు, అరిచేవాళ్ళు ధన్యులు, కొట్టేవారు ధన్యులు, ఇవన్నీ చెప్పలే దేవుడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని, రీసాలగడ్డ, రామ్నగర్, ముషీరాబాద్, అమీర్పేట్, జూబ్లీహిల్స్ అని చెప్పలే, అడ్డాలు వాళ్ళకు. కానీ దేవుడు అంటాడు, ప్రపంచాన్ని నీ చేతిలో నేను ఉంచుతాను, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకునే స్థితిని నీకు ఇస్తా అంటే చిన్న చిన్న వాటి కొరకు బుద్ధి గడ్డి తిని పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, ఆ రోజు సొలొమోను జ్ఞానితో దేవుడు పలికించినటువంటి మాట ఏంటంటే, నా జనులు, నేను వారిని ఏర్పరచుకున్నాను, నా నామాన్ని వారికి నేను ఇచ్చాను, నా రక్తాన్ని వారి కొరకు కార్చాను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని నేను పిలిచాను. ఎందుకో తెలుసా? అదే పాత జీవితాన్ని బ్రతకడానికి కాదు, ఆ రోత జీవితాన్ని బ్రతకడానికి కాదు, ఆ అసహ్యమైన జీవితాన్ని బ్రతకడానికి కాదు, పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, యేసయ్యలా బ్రతకడానికి. యేసయ్యను చూసిన వాళ్ళు అన్నారు, ఈ నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. పిలాతు ఈ నీతిమంతుడు అని సంబోధిస్తున్నాడు. ఆ సిలువ వేసినటువంటి శతాధిపతి నీతిమంతుడు అని సంబోధిస్తున్నాడు. దొంగ ఆయనను చూసి నీతిమంతుడు అని సంబోధిస్తున్నాడు. అన్నాక లోకం నిన్నేమని సంబోధిస్తుంది? ఆ నీతితో నువ్వు కప్పబడ్డావు, ఆ నీతి కొరకు బ్రతకడానికి నువ్వు పిలువబడ్డావు. ఎందుకని లోక మార్గంలో వెళుతున్నావు? ఎందుకని తాత్కాలికమైన వాటి కొరకు పాపం వైపు మొగ్గు చూపుతున్నావు? ఎందుకని తాత్కాలికమైన వాటి కొరకు లోకం వైపు వెళుతున్నావు? ఏ క్షణం ఆత్మ నిన్ను విడిచిపోతుందో తెలియదు, ఏ క్షణం నీ లోకంలో ఆఖరి రోజు అవుతుందో నీకు తెలియదు. అలాంటి స్వల్ప జీవితాన్ని అంత అల్పంగా బ్రతకడం న్యాయమా? దేవుని బిడ్డ, హృదయ పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, నా ప్రజలు ఒకవేళ తప్పిపోతే వారిని బట్టి ఆ దేశాన్ని నేను శిక్షిస్తే, ఆ దేశాన్ని శత్రువుకు నేను హస్తగతం చేస్తే, ఆ పరిస్థితిలో వారు తప్పిదాన్ని ఒప్పుకోవాలి. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది పాపములో బ్రతకడం, సిగరెట్లు తాగటం, గుట్కాలు తినడం, మందు తాగటం. లీడర్షిప్, వీఆర్ లీడర్స్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. రిమెంబర్, this word will never go in vain. The wages will be unbearable. Remember, don't play with fire. దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన జల్లించటం ప్రారంభిస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు. ఇశ్రాయేలును ఎంత భయంకరమైన ఊచకోతకు ఆయనను అనుమతించారో తెలుసా? ప్రపంచంలో ప్రతి వారికి వారు అసహ్యంగా మార్చబడ్డారు. జర్మనీ దేశంలో మరి 19వ శతాబ్దంలో జరిగిన ఊచకోత మనందరికీ తెలుసండి. ఆ స్థితికి వారు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుణ్ణి మార్గంలో వారు నడవలేదు. వారి పితరులు చేసిన పాపాన్ని బట్టి అభము శుగము ఎరగనటువంటి తరతరాలు ఆ మూల్యాన్ని చెల్లించాయి. నీవు నేను నీతిగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, ప్రభువు కొరకు మనల్ని మనము నియంత్రించుకొని పాపాన్ని అసహించుకొని బ్రతికితే, దేవుడు అంటున్నాడు, 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్. దేవుని బిడ్డ, ఆ కోరికలు నువ్వు ఆపుకోలేవా?
ఆ వాంఛలు నీవు ఆపుకోలేవా? ఏది పడితే అది మాట్లాడాలి, ఏది పడితే అది తినాలి, ఏది పడితే అది తాగాలి, ఏది పడితే అది వాగాలి. దాని మూల్యం ఉంటుంది. ప్రతి మాటకు లెక్కప్పజెప్పే రోజున్నది. డోంట్ ఫర్గెట్. దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం ప్రేమతో, నా నామాన్ని ధరించిన నా ప్రజలు తమ చెడు మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేసి మరి తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగితే వారి ప్రార్థన విని వారికి స్వస్థతనిచ్చి వారిని బట్టి లోకాన్ని ఆశీర్వదిస్తాను. ఆ కృప దేవుడు దయచేయను గాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, హృదయం కఠినపరుచుకుంటున్నామా? ఈరోజు సమస్యకు కారణం ఏంటో మనకు తెలుసు, ఖచ్చితంగా మనకు తెలుసు. రోగం ఒకటైతే మందు ఒకటిస్తే రోగం పోదమ్మా. ఆ రోగానికి అదే మందు. ఆ మందేంటో తెలుసా? తగ్గింపు. ఆ మందేంటో తెలుసా? పాపాలను ఒప్పుకోవటం. ఆ మందేంటో తెలుసా? పాపాలను విడిచిపెట్టడం. ఈరోజు ఎందుకర్రా నీ కుటుంబంలో ఏం జరగటం లేదు? అన్నీ జరిగిపోతున్నాయండి. నేను అన్నీ మేనేజ్ చేస్తున్నా. నా టాలెంట్ మీకు తెలియదు. నేను ఎంత మేనేజ్, బయట మేనేజ్, లోపట మేనేజ్, అంతటా మేనేజ్. దేవుడు నిన్ను మేనేజ్ చేసే రోజు రాకమునుపే ఇట్ ఈస్ బెటర్ యు రిపెంట్. ఆ రోజు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఆకానుకు అవకాశం వచ్చింది ఒప్పుకోవడానికి, కఠినపరుచుకున్నాడు. మరలా అవకాశం వచ్చింది, కఠినపరుచుకున్నాడు. మళ్ళా అవకాశం వచ్చింది, కఠినపరుచుకున్నాడు. ఆఖరికి కుటుంబం అంతా రాళ్ళు కొట్టబడే స్థితిలోనికి వచ్చేనా ఆయన మారు మనసు పొందలే. ఎంత విచారం! ఈరోజు పాపం నిన్ను అలాంటి భ్రమలోనికి, అలాంటి మెస్మరిజంలోనికి నడిపిస్తుందా? ఇట్ ఈస్ బెటర్ యు నో వాట్ యు ఆర్, యు నో వాట్ యు ఆర్ డూయింగ్. డోంట్ హైడ్ సిన్. పాపాన్ని దాయొద్దు. పాపం చాలా భయంకరమైంది. దేవుని వాక్యం గద్దిస్తున్నది, హెచ్చరిస్తున్నది, బ్రతిమిలాడుతున్నది. మీలో ఇంకా ఎవరిలైనా దాచబడిన పాపం ఉందా? ఆకాను పాపాన్ని దాచుకున్నాడు, పతనమైపోయాడు. కయ్యూను పాపాన్ని దాచుకున్నాడు, దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డ, ఆ సిలువలో ఒక దొంగ తన పాపాన్ని ఒప్పుకొని పరదైసుకు పోయాడు. ఆ భయంకరమైన తుఫానులో మరి అవిధేయుడైనటువంటి ప్రవక్త పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మరలా ప్రవచించే భాగ్యాన్ని, ప్రవచించే పరిచర్యను దేవుడు ఆయనకు అప్పచెప్పాడు. దేవుని బిడ్డ, దేవుడు దయగలవాడు. నిన్ను ద్వేషించడం, నిన్ను నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? మారు మనసు పొందాలని. వాక్యం తెలుసుకో. లోకం ప్రోకడ ఎక్కువైపోయింది. లోకమంతా సంఘాల్లోనికి వచ్చింది. లోక విధానమే జరుగుతుంది. ఈ లోకమే, ఈ లోకమే, ఈ లోకమే, ఈ లోకమే. అసలు ఈ లోకం నీది కాదన్నది అర్థమవుతుందా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చునుగాక అంటున్నావే. ఆ రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే, ఈ రాజ్యంలో వెంపర్లాడుతున్నావే ఆ పదవుల కొరకు. ఈ పదవులన్నీ తాత్కాలికం, ఆ పదవి శాశ్వతం. ఆ పదవి కోల్పోతే చాలా భయంకరం. దేవుని బిడ్డ, హృదయాన్ని పరిశీలన చేసుకుందాం, మారు మనస్సు పొందుదాం, నోరు తెరిచి మన బలహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవుడు క్షమించేవాడమ్మా. నీ పాపాన్ని, నా పాపాన్ని సిలువలో భరించిన దేవుడు, శాపంగా మార్చబడ్డ దేవుడు. ఈ మాటలు వినిపిస్తుండగా హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. డోంట్ హార్డన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ మే బీ యువర్ పొజిషన్. Don't harden your heart. Life is real, death is real, eternity and hell also real. Where you want to go depends on the decision you take right now. దేవుడు నీ పాపాన్ని చూయిస్తే ఒప్పుకో. Don't harden. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఎంత దయగలిగిన దేవుడో స్వామి, నీకు వందనాలు. నా ప్రజలు భవిష్యత్తులో తప్పిపోతారని ఎరిగినటువంటి నీవు, తప్పిపోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలో కూడా నీ వాక్యంలో రాయించావు ప్రభా. అలా జరగకపోతే ఆ జవాబుదారితనం వారి పైననే మోపబడుతుంది స్వామి. ఈరోజు మా వినికిడిలో ఈ మాటలు నువ్వు ఎందుకు వినిపించావో తెలియదు స్వామి. మాలో ఆ పరిస్థితి ఉంటే మమ్ములను మేము యథార్థంగా పరిశీలన చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. ఎన్నోసార్లు నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నీ వాక్యం ద్వారా నిన్ను మమ్మల్ని హెచ్చరిస్తున్నావయ్యా. ఆ మాటలను మేము చెవన పెడితే మాకు మేలని
పెడచెవిన పెడితే అది చాలా గొప్ప మూల్యమని పదే పదే నువ్వు మాతో మాట్లాడుతున్నావు స్వామి. ఇంకా మేము లెక్క చేయకుండా మా ఇష్టానుసారంగా మేము బ్రతికి మమ్మల్ని అడిగేవాడెవడు, మమ్మల్ని ప్రశ్నించేవాడెవడు, అంత ధైర్యం ఉందా, అంత దమ్ముందా, మా స్థానబలం అనుకంటూ మరి తప్పుడు అభిప్రాయంలో ఉంటే పైలో ఉన్నవాడు చూస్తున్నాడని అన్నీ లెక్క తీర్చే రోజున్నదని నీ వాక్యంలో చరిత్ర ద్వారా కూడా నువ్వు మాట్లాడావయ్యా. లెక్కలేని తనవుతో ఇశ్రాయేలులు బ్రతికిన కారణాన్ని బట్టి ఆ 10 గోత్రాలను అష్షూరు చెరకు పంపించావు, యూదా గోత్రాన్ని ప్రభా బబులోను చెరకు పంపించావు. ఆ చెర జీవితంలో కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడావు, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చావు ప్రభా. ఎంతో మంది ప్రవక్తల ద్వారా నువ్వు మాట్లాడినప్పటికీ నీ దయగలిగిన హృదయాన్ని పెట్టిన కారణాన్ని బట్టి వారి జీవితాలు వల్లకాడుగా మార్చబడ్డాయి. వారి తరాలు ప్రభా దేశం ప్రపంచ వ్యాప్తంగా చెల్లాచెదురైపోయారు స్వామి. అవును నాయన, వారు తగ్గించుకోలేదు నాయన, ఈ రోజుకు వారు తగ్గించుకోలేదు స్వామి. ఈ రోజుకు వారి పరిస్థితి అలానే ఉన్నది దేవా. ఈరోజు మాలో ఎంతమంది పరిస్థితి ఎలా ఉన్నదో తెలియదు స్వామి. మా హృదయాలను ప్రభా మరి నీ వాక్యాన్ని నింపుకొని నీ వాక్యపు వెలుగులో మా కన్నులను తెరిచి మా హృదయ పరిశీలన చేసుకుని యథార్థంగా మమ్ములను మేము తగ్గించుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. పాపాన్ని ఒప్పుకోవటం మాకు నేర్పించండి, కప్పుకోవటం కాదు, సమర్థించటం కాదు ప్రభా. అన్నీ తెలిసిన నీ ఎదుట మేము దాచబడలేం నాయన. కానాను మరి ఆకాను అనుకున్నాడు, నేను దాచుకున్నాను, ఎవరికి కనిపించదు. మరి యెహోషువకు కనిపించకపోవచ్చు, కానీ చూసే దేవుడవు, గమనించే దేవుడవు, నీవు వెలికి తీయించావయ్యా. అవును నాయన, అన్నీ చూస్తున్నావయ్యా. ఒకరోజు సత్యాన్ని బయటికి తీసుకొని వస్తావు. సత్యం మేము చేసిన పొరపాట్లు అందరి ఎదుట బయటపడి అసహ్యం కాకమునిపే నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు అది దీవెనకరమని మాకు జ్ఞాపకం చేశావు. నీకు వందనాలయ్యా. మా జీవితాలను పరిశీలన చేసుకుని వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము తగ్గించుకొని జీవితము తృణప్రాయం అన్నదని ఎప్పుడు మా గుండె ఆఖరిసారిగా మరి లయ తప్పుతుందో తెలియని పరిస్థితిలో ఉంటుండగా మా హృదయాలను పరిశీలన చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. జరుగుతున్న చాలా సంభవాల ద్వారా, అనేక సంభవాల ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నావు ప్రభా. మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ముందుకు వెళ్ళే కృపను భాగ్యాన్ని దయచేయమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి పాలింపచేయమని, సంఘాన్ని దీవించమని, ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనస్సును రక్షణ అనుభవాన్ని దయచేయండి ప్రభా. నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే దాని యొక్క దీవెనలు ఎంత గొప్పవో అన్నది నీ వాక్యములో అడుగడుగునాను రాయించావు ప్రభా. వాటిని పెడచెవిన పెట్టకుండా ప్రభా మా బలహీనతలు ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో క్షమాపణను పొందుకొని కృపను పొందుకొని ధన్యులమయ్యే కృప మా అందరికీ ప్రసాదించమని మరొకసారి సొలొమోను మహారాజుకు ప్రత్యక్షమై బయలుపరిచిన సత్యాన్ని ప్రభా నీ దాసుడనైన నా ద్వారా మీ మరొకసారి సంఘానికి వినిపించినందుకు వందసార్లు చెల్లిస్తూ మా హృదయాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళి నీ కృపలో నీ సాక్షులుగా నీ వలె నీ రాకడ కొరకు సిద్ధపడి అనేకులను సిద్ధపరుస్తూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.